కుటుంబస్థాన్ జీ5లో 2 hours 24 minutes రన్ టైమ్తో స్ట్రీమింగ్ అవుతుంది విత్ తెలుగు డబ్బింగ్తో సహా. ఇంక ఈ సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఓకే, బాగానే ఉంది. డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళక ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. కంప్లీట్ 2 hours ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో కామెడీ సీన్స్తో బాగానే ఎంటర్టైన్ చేసింది. అసలు బేసిక్ స్టోరీ ఏంటంటే, ఒక వ్యక్తికి ఉన్న జాబ్ పోతే తన ఫ్యామిలీని ఎలా పోషిస్తాడు, ఎక్కడెక్కడ అప్పులు చేస్తాడు, అవి తీర్చడానికి ఎన్ని కష్టాలు పడ్డాడనే కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. స్టోరీ ఏం పెద్దగా ఉండదు, కానీ ఈ సినిమాలో మనం ఎక్కడా చూడని కొన్ని కామెడీ సీన్స్ అయితే చూస్తాం. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో కూడా కామెడీ సీన్స్ ఉంటాయి, కానీ అవేం పెద్దగా నవ్వొచ్చేలా ఉండవు. మన హీరోని ఉద్యోగంలో నుంచి తీసేసే సీన్ కానీ, చేతిలో రూపాయి లేకుండా ఫ్యామిలీని డీల్ చేసే సీన్ కానీ, ఇంకా బేకరీ షాప్ సీన్ కానీ, ఇవన్నీ చాలా బాగా తీశారు. మూవీలో సూపర్గా ఉంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫార్మెన్స్ వైజ్గా అందరూ బాగానే చేశారు. హీరో మణికందన్ గారు అయితే చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ ఇంకా కొన్ని సీన్స్ న్యాచురల్గా తీశారు అనుకుంటా, చాలా బాగా వచ్చాయి. సాంగ్స్ అయితే తెలుగులో ఏం లేవు, అన్నీ అలా తమిళ్లోనే వదిలేశారు. ఎండింగ్ అయితే ఎమోషనల్గా ఎండ్ చేస్తారు అనుకున్నా, ఎమోషనల్తో పాటు కామెడీతో సూపర్గా ఎండ్ చేశారు. స్టోరీ ఏముండదు, సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ పెద్దగా నవ్వించేలా ఉండవు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, సినిమా బాగానే ఉంది, అలా టైంపాస్కి ఒకసారి చూడొచ్చు.